అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 7వ పదిలో 3వ తిరుగాయమటి వెల్లై సురసెంగు అనేటువంటి తిరుగాయమటి. ఆళ్వార్లు ఎలా ఉన్నారు? కిందటి తిరుగాయమటిలో మనకి చెప్పినట్లుగా ఇది కంగుళం పగలంలో మనస్సుకు ఉన్నటువంటి మనోమాలిన్యం మొత్తం తొలగిపోయింది. స్వచ్ఛమైన మనస్సు కలిగిన వారుగా ఉన్నారు ఆళ్వారు. అయితే మోహమంతా తొలగిపోయింది కదా, ఆళ్వారికి మళ్ళా వెంటనే ఆయన్ని పొందాలి అనేటువంటి ఆశ మళ్ళా బయలుదేరింది. మరి భగవంతుణ్ణి పొందాలి అనేటువంటి ఆశ కదా, ఆయన్ని పొందటానికి ఆళ్వార్లకి ఏమంటే ఇప్పటి వరకు మోహపడిపోయారు, కానీ ఎక్కడికైనా సరే వెళ్ళి పొందాలి అనేటువంటి ఆశ పెరిగిపోయింది ఆళ్వార్లు. పెరిగిపోతే ఇప్పటి వరకు మోహపడిపోయి ఉన్నారు కదా ఆళ్వారు, మోహం ఇప్పుడే కదా తొలగిపోయింది. మరి శక్తి ఉన్నదా ఆళ్వార్లకి? ఎంత దూరమైన ఎలానట 200 మైళ్ళ దూరం వెళ్ళి ఆ పెరుమాళని ఆశ్రయించాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారట ఆడవాళ్ళు. అంత దూరం వెళ్ళగలిగేటువంటి స్థితి ఆడవాళ్ళకి ఇప్పుడు ఉన్నదా? ఇప్పటి వరకు కూడా అరచితోటి బాధపడుతూ ఉన్నారు కదా ఆడవారు. అప్రీతితోటి బాధపడినటువంటి ఆడవాళ్ళు మోహం ఇప్పుడే తొలగింది, వెళ్ళగలరా? ఆడవాళ్ళు ఇప్పుడు ధరించి ఉన్నారట బాగా. ఎందుచేత ఈ 7 కంగుళం పగలంలో భగవన్నామాలు అనేకం, ముగిలివన్నుడని అలాంటి నామాలన్నీ అనేకం మా అమ్మాయి చెప్పింది అని తల్లిగారు మళ్ళా చెప్పారు కదా. ఆ తల్లిగారు మా అమ్మాయి ఇలా అంటూ ఉంటుందని ఆ బిడ్డ చెప్పినటువంటి మాటనే అనుభాషిక్కిరారు, అనుసరించి చెప్పేవారు మా అమ్మాయి ఇలా ఉంటుంది అని. అంటే మొదటగా నామాన్ని నాయిక అనేది, ఆ నాయిక అన్నప్పుడు తన నోటితోటి అనటం ఒక బలము, ఆ తర్వాత తల్లి ఇలా అన్నది అని చెప్పడం వల్ల చెవుడితో వినటం. ఈ 2 అనటము వినటము 2 జరగటం వల్ల ఆళ్వార్ నాయకికి పరిపూర్ణమైనటువంటి శక్తి వచ్చింది. ఎలాగా ఇప్పుడు ఆయన్ని పొందకుండా ఉండలేను అనేటువంటి ఒక స్థితి కలిగింది మళ్ళా. సరే ఎక్కడికైనా సరే బయలుదేరి వెళ్ళి ఆయన్ని పొందాలి అని భావన. వెంటనే ఉంటారు కదా చెలికత్తె, తల్లి, వీళ్ళంతా కూడా పక్కన ఉంటారు కదా. వీళ్ళు ఏం చెప్పారు? అలా వెళ్ళటం నీకు తగిన విషయం కాదమ్మా అని ఇప్పుడు చెప్పలా తల్లిగారు. ఆ తల్లి ఇప్పటిదాకా మా అమ్మాయి ఇలా బాధపడుతుంది అని చెప్పినటువంటి ఆ తల్లే తన ప్రయత్నంతో ఆయన్ని పొందాలి అనే భావన కలగగానే వెంటనే ఇది నీకు తగినటువంటిది కాదమ్మా, లోకులంతా కూడా నిన్ను నిందిస్తారు, మన వంశానికి చాలా అపకీర్తి వచ్చేస్తుంది, మమ్మల్ని నిందిస్తారు, కాబట్టి నువ్వు చేసేటువంటి విషయం తగినటువంటిది కాదు అని చెప్పారు ఆ తల్లిగారు చెలికత్తెలు. చెప్పగానే ఈవిడంటుంది కదా, మీ అంతలు మీరే నన్ను తీసుకువెళ్ళి దిగబెట్టారనుకోండి, అప్పుడు లోకులంతా కూడా వాళ్ళ పెద్దలే చేశారండి ఆ వివాహం అని అంగీకరిస్తారు. అలా కాకుండా నా అంతటా నేను వెళ్ళాననుకోండి, అది మీకు నిందగా పరిణమిస్తుంది. కాబట్టి ఏం చేయాలి? మీరే చెయ్యండి ఆ పని, మీరు చేయలేకపోతే నేనే వెళ్ళిపోతానంది. సరే వెళ్ళాలి అంటే ఏదైనా వాహనం ఉండాలి కదండి. ఎక్కడ వానమామలైనలోంచి ఇదిగో ఎక్కడి దాకా వచ్చారు? కుంభకోణం దాకా వచ్చారు. ఇది నోన్బులోంచి 6వ అనేటువంటి ఆ తిరువాయమజిలో నెక్స్ట్ తిరువాయమజే కదా నోన్బులేన్ వానమామలై ఎంబెరుమాన్. 6వ తిరుక్కుడందైలో ఎంబెరుమాన్ ఆయన్ని ఆశ్రయించడానికి వచ్చినప్పుడు సుమారుగా 250 కిలోమీటర్లంట. అంత దూరం ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి శరణాగతి చేశారు కదా ఆళ్వారు. అలాంటి ఆళ్వారు ఈవేళ సుమారు ఎక్కడున్నారు? ఇప్పుడు వారు తిరువరంగంలో ఉన్నారు. ఇంకొక దివ్యదేశానికి బయలుదేరుతున్నారు. బయలుదేరినప్పుడు ఏదైనా వాహనం వెళ్ళొచ్చు కదండి, వాహనం మీద వెళ్ళొచ్చు కదా. ఈవిడికి ఆ భర్త గారికి ఉన్నది కదా గరుడ వాహనం, ఆ గరుడ వాహనం మీద బయలుదేరి వెళ్ళొచ్చు కదా. అంటేనట ఆయన ఏదో అనుకోకుండా పనుల్లో ఆ వాహనంతో ఎక్కడికో వెళ్ళాడు, అందుకని వాహనం అందుబాటులో లేదు, తానే బయలుదేరాలనుకుంటుంది. సరే ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావమ్మా నువ్వు ఇప్పుడు? ఏ తిరుక్కుడందే వెళ్ళాలనుకుంటున్నావా? తిరుమాళి రంజోలే వెళ్ళాలనుకుంటున్నావా? లేదా ఇంకేదైనా దివ్యదేశం వెళ్ళాలనుకుంటున్నావా? మధురైకి వెళ్ళాలనుకుంటున్నావా? ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అని అడిగారట. అడిగితే శ్రీబేరం అనే ఊరు వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పిందట ఎవరు? ఈ ఆళ్వార్ నాయకి. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. శ్రీబేరమా? ఇదేం ఊరు? ఇది ఎప్పుడు మేము వెళ్ళలేదే అన్నారట వాళ్ళందరూ కూడా. శ్రీబేరము అంటే ఏమిటి? బేరం అంటే తిరుమేని అట. శ్రీ అంటే లక్ష్మి యొక్క తిరుమేని.
ఏమిటి అసలు ఏమిటి శ్రీబేరం ఏమిటి, ఈ లక్ష్మి యొక్క తిరుమేనేమిటి, అసలు ఇదేమిటి మాకు అర్థం కావట్లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అని అడిగితే అప్పుడు ఆళ్వార్నాయికి చెబుతోంది ఏమిటట, శ్రీబేరం అనే ఊరు వెళ్ళాలనుకుంటున్నాను అని. ఏమిటా శ్రీబేరం అనేటువంటి ఊరికి ఉన్నటువంటి కథ, ఒకసారి ఇది పరమాత్మకి అంటే లక్ష్మి యొక్క తిరుమేనిని తాల్చి భూమి పిరాటి తపస్సు చేసినటువంటి ఊరట అది. ఏ ఊరు అది? తెన్తిరుప్పేరై. పేరై అంటే బేరై అన్నమాట. అది తిరుప్పేరై. తిరు అంటే లక్ష్మీదేవి, బేరై అంటే అదే బేరం అన్నారు కదా, తిరుమేని అని. ఆ ఊరు పేరే లక్ష్మి యొక్క తిరుమేని అని పేరు అన్నమాట అది. అయితే భూమి పిరాటి అక్కడ తపస్సు చేసి తనకు కలిగినటువంటి శాపాన్ని తొలగించుకున్నటువంటి ఊరు ఆ తెన్తిరుప్పేరై. ఏమిటి ఆ లక్ష్మికి ఎలా తపస్సు చేసిందట భూమి పిరాటి ఆ ఊర్లో? లక్ష్మి యొక్క తిరుమేని వర్ణాన్ని తాల్చి తపస్సు చేసిందట భూమి పిరాటి. ఎందుకు లక్ష్మి యొక్క తిరుమేనిని తాల్చి భూమి పిరాటి అక్కడ తపస్సు చేసింది అంటేనట, రామచంద్రుడు విరాధుడిని సంహరించే సమయంలో సంహరించేశాడు, శాపం తీరిపోయింది. సంహారం అంటే శాపం తొలగిపోయేలాగా రామచంద్రుడి యొక్క అనుగ్రహంతో ఆయన శాపం తొలగిపోయింది కదా. తొలగిపోయిన తర్వాత అప్పుడు విరాధుడు అడిగాట, స్వామి నీకు శ్రీదేవి నాస్త్యారు భూమిదేవి నాస్త్యారు ఇద్దరు భార్యలు కదా, నీకు ఇద్దరిలో ఎవరంటే ఎక్కువ ఇష్టమయ్యా? అందులో నాకు చూడబోతే నీకు భూమి పిరాట్ అంటేనే ఎక్కువ ఇష్టం అన్నట్లుగా నాకు కనబడుతుందే అని అడిగాట విరాధుడు. అదేమిటయ్యా, నువ్వెప్పుడు చూసావు నా భార్యలిద్దరిని, నా పత్నులిద్దరిని నువ్వు చూసిందే లేదు, అయినా నాకు భూమిదేవి నాస్త్యాల విషయంలో ఎక్కువ ప్రీతిని నువ్వెలా చెప్పగలవు అని అడిగాట రామచంద్రుడు. అడిగితే ఏం చెప్పాడు ఆయన? అదిగో భూమి విషయంలో, భూమి పిరాటి విషయంలో నువ్వు ఎన్నెన్ని కార్యాలు చేశావయ్యా? ఏం చేశాను? అదిగో వరాహ అవతారం ఎత్తావో భూమి పిరాటి కోసమే కదా. అండపిచ్చిలో పడిపోయి ప్రళయ జలాల్లో పడిపోయినటువంటి భూమి పిరాటిని రక్షించి నీ ఒళ్ళో కూర్చోపెట్టుకున్నావా? ఆ తర్వాత ప్రళయ కాలంలో ప్రళయ జలాల్లో మునిగిపోకుండా ఆ భూమి పిరాటిని రక్షించి నీ గర్భంలో దాచుకున్నావా? ఇదంతా చూస్తూ ఉంటే నీకు శ్రీదేవి నాట్యాల మీద కంటే కూడా భూమిదేవి నాట్యాలు అంటే చాలా ఇష్టమని నాకు కనబడుతోంది స్వామి అన్నట్ట ఎవరు? ఆ విరాధుడు. అనగానే రామచంద్రుడు అన్నట్ట, ఇప్పుడు ఇన్ని ప్రస్తావనలు మనకు అవసరమా? ఇప్పుడు అసలు నేను ఏకపత్ని వ్రతుణ్ణి, నాకు ఒక్కతే నాట్యారు, అయినా ఈ విషయం నీకెందుకయ్యా, నీ శాపం తొలగిపోయింది కదా, వెళ్ళి ఇంక నువ్వు స్వర్గానికి అని పంపించేశాట ఆ విరాధుణ్ణి. అయితే ఆ విషయం తెలిసింది శ్రీదేవి నాట్యారికి. వెంటనే ఆవిడికి ఒక విధమైనటువంటి బాధ కలిగింది. ఇప్పుడు ఈయనకి భూమి పిరాటి విషయంలోనే ప్రేమ, ఆ ప్రేమేదో నా మీద కలగాలి, కాబట్టి ఏం చెయ్యాలి అని ఆలోచించడం మొదలుపెట్టింది. దుర్వాస మహర్షి దగ్గరికి వెళ్ళి తన బాధనంతా వెళ్ళబుచ్చుకున్నదట ఎవరు? శ్రీదేవి నాట్యారు. స్వామి, ఆయనకేమో భూమి పిరాటి విషయంలో చాలా ఆశగా ఉన్నాడు, చాలా ప్రేమతో ఉన్నాడు, నా విషయంలో ఆ ప్రేమ నా విషయంలో మళ్ళాలి, ఏం చెయ్యాలి అని అడిగింది. సరే ఎప్పుడో సమయం వచ్చినప్పుడు చూద్దాంలేమ్మా అని చెప్పాట ఆ దుర్వాస మహర్షి. సరేలే అని ఈవిడ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి అదిగో శ్రీమన్నారాయణుడిని కలవటానికి వెళ్ళాడు కాబోలు వరాహావతారంలో. అప్పుడు ఈ భూమిదేవి నాట్యారు ఆయన ఒళ్ళో కూర్చొని ఉన్నదట దుర్వాస మహర్షి వెళ్ళిన సమయంలో. కూర్చొని ఉంటే ఇప్పుడు మహర్షి వచ్చినప్పుడు లేచి దిగాలి కదా, ఆ భూమి పిరాటి ఒళ్ళోంచి కిందకి దిగలేదు. వెంటనే దుర్వాస మహర్షికి కోపం వచ్చింది. మాలాంటి వాళ్ళం వచ్చినప్పుడు కూడా నువ్వు లేచి లేవాలి అనే ఆలోచన లేకుండా కూర్చున్నావు కాబట్టి నీకు పెరియ పిరాటి తిరుమేని లాంటి వర్ణం నీ తిరుమేనికి కలగాలి అని శాపం పెట్టాట. పెరియ పిరాటి వర్ణమేమో సెగప్పు ఎర్రదనంతో కూడినటువంటి ఒక వర్ణం, భూమి పిరాటి యొక్క వర్ణమేమో నలుపట. నీకు నలుపు వర్ణం పోతుంది, పెరియ పిరాటి వర్ణం కలుగుతుంది నీ తిరుమేనికి అని చెప్పాట దుర్వాస మహర్షి. అయితే ఆ శాపం ఎలా తొలగిపోతుంది అంటే, ఇదిగో ఈ తెన్తిరుప్పైకి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకో, ఆ స్వామి అనుగ్రహంతో నీకు ఆ శాపం తొలగిపోతుంది అని చెప్పాట. అలా భూమి పిరాటి పెరియ పిరాటి యొక్క తిరుమేని వర్ణంతో కూడినదై ఆ ఊర్లో వెళ్ళి తపస్సు చేసింది. ఆ ఊరు వెళ్ళగానే ఏం చేసింది ఆవిడ? అక్కడ ఉన్నటువంటి మత్స్య తీర్థం అంటారట, ఆ తీర్థంలో తీర్థం ఆడింది ఈ భూమి పిరాటి. తీర్థం ఆడగానే ఆ తీర్థంలో ఈవిడికి 2 మకర కుండలాలు కనపడ్డాయట. పెద్ద పెద్ద మత్స్యాకారంలో ఉన్నటువంటి మకర కుండలాలు తల తల మెరుస్తూ చేతికి దొరికాయి ఆవిడికి. ఆ రెండింటినీ చూడగానే ఈవిడికి ఏమనిపించింది? ఆ ఊళ్ళో ఉన్నటువంటి పెరుమాళకు సమర్పిస్తే
అలంకరిస్తే ఆయన చాలా భోగ్యంగా ఉంటాడు అనిపించింది ఈ భూమి పిరాటికి. వెంటనే వెళ్ళింది. ఇవి అలంకరించుకోవడానికి తగినటువంటి వాడు కూడా ఆయనే అనుకున్నది. అక్కడికి వెళ్ళి ఆ భూమి పిరాటి ఆ మకర కుండలాలని రెండింటినీ కూడా స్వామికి సమర్పించగా ఆయన చక్కగా అలంకరించుకొని ఉన్నట్ట. అలాగా కొంతకాలం తపస్సు చేసిన తర్వాత భూమి పిరాటి తన శాపాన్ని తొలగించుకొని ఆ వర్ణాన్ని పోగొట్టుకొని తన తిరుమేనితోటి వెళ్ళిపోయిందట. అదే తెంతిరుప్పేరై. అలాంటి దివ్య దేశానికి వెళ్ళాలి అనుకున్నారు. ఏమిటి ఇంతకాలము ఆయనకి సంబంధించినటువంటి దివ్య దేశాలని భావిస్తే ఎక్కడా నాకు అనుగ్రహం లభించిందే లేదు. ఈసారి పెరియ పిరాటి యొక్క అనుగ్రహం పొందేలాగా తెంతిరుప్పేరై వెళ్దాం అనుకున్నారట స్వామి. ఎవరు? నమ్మాళ్ళవారు. అయితే తెంతిరుప్పేరైకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఒక విధమైనటువంటి ఘోష, ఆ ఊరంతా కూడా ఒకటే కోలాహలం, ఏదో ఒక ఘోష వినపడుతూ ఉన్నదట ఆళ్వార్లకి. అసలు ఈ ఘోష, ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తోంది అని ఆళ్వారు అన్ని వైపులా తేరిపార చూశారట. తేరిపార చూస్తే తీరా ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తోందట, తమ మనసులోంచే వస్తోందట ఆ శబ్దం అంతా కూడా. అయితే ఆ శబ్దం ఎలా వస్తోందట? ఆ శబ్దం ఆ గరుడాళ్వార్ల యొక్క రెక్కల శబ్దం తన మనసులో వినపడుతోందట. అలా గరుడాళ్వార్లని వాహనంగా కలిగినటువంటి ఆ స్వామి తమ మనసులో విహరిస్తూ ఉండేటువంటి శబ్దాన్ని విన్నారట ఆళ్వార్లు. అయితే ఆళ్వార్ల కంటే ముందుగానే ఆళ్వార్ల యొక్క మనస్సు కూడా ఆ ఊరు వెళ్ళిపోయిన ఎంజినారు అంగే ఒదుంగినారు. మా మనస్సు గారు కూడా అక్కడికే వెళ్ళిపోయారండి. ఈ సమయంలో సహాయకులుగా ఎవరైనా ఉన్నారా అంటే ముందుగానే మనస్సు కంటే ముందే ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ వెళ్ళిపోయాయట. అవి ఎందుకని వెళ్ళిపోయాయి? తెంతిరుప్పేరేలో ఉన్నటువంటి స్వామి యొక్క వైభవం ఏమిటంటే సౌందర్యం అట. ఆ సౌందర్యాన్ని అనుభవించడానికి వెళ్ళాయి ఆళ్వార్ల యొక్క నేత్రాలు. తిరిగి రాలేదు. ఆ తర్వాత ఇదిగో కర్ణాలు వెళ్ళాయి. అలా అన్ని ఇంద్రియాలు వెళ్ళిపోయాయి. చివరికి ఇలాంటి సమయంలో తోడుగా ఉంటుంది అనుకున్నటువంటి మనస్సు ఇది కూడా సరే అక్కడ ఏం జరుగుతుందో నేను చూసొస్తాను అన్నదట. ఈ మనస్సు గారు కూడా వెళ్ళిపోయారు తెంతిరుప్పేరైకి. ఇక్కడ ఆళ్వార్లు ఒక్కరే మిగిలిపోయారు. అలాంటి సమయంలో ఈ మనస్సులో ఉన్నటువంటి శబ్దాన్ని గ్రహిస్తే ఎలా ఉన్నట్ట? ఆ శబ్దం అంతా ఏమిటి అంటే ఎలా ఉన్నాడు? వెள்ளై తురుసంగరాజి ఏంది తామరై కన్న నెంజినోడే పుల్లై కరాగిన ఆత్తై కాణీర్ ఎన్సల్లి చొల్లుగేన్ అన్నయ్య మీరుగాల్ అని వెள்ளై சுகமவன் வீட்டிருந்த வேதவலியும் விழாவலியும் பிள்ளை குழா விளையாட்டு ఒలిயும் అరా తిరుప్పేరయిల్ చేర్వన్నానే అని ఆ ఊరంతా కూడా ఒకటే కోలాహలం, వేదఘోష, యజ్ఞయాగాదులు చేసేటువంటి కోలాహలము, ఆ ధూపాలతో నిండి ఉండటం. అయితే ఆ తెంతిరుప్పేరైలో గరుడాళ్వార్లు ఎక్కడుంటారట? ఒక పక్కగా వేయించేసి ఉంటారట. ఎందుకు పక్కకు వేయించేసి ఉంటారట? ఆ ఊర్లో ఉన్న పిల్లలందరూ కూడా కోవెల్లో ఆడుకోవటానికి వస్తారట. ఆడుకోవటానికి వచ్చినప్పుడు ఆ పిల్లలు ఆడుకునేటువంటివన్నీ చూడాలని పెరుమాళకు ఆశట. ఆశగా ఉండి ఇలా చూడాలనుకుంటే పెరుమాళకు ఎదురుగా గరుడ ధ్వజస్తంభమే కదా ఉంటుంది, గరుడాళ్వార్లే కదా ఉంటారు. ఆ గరుడాళ్వార్లు కనపడగానే పెరుమాళ కోపం వచ్చి ఆ పిల్లల్ని చూడాలంటే నువ్వు అడ్డుగా ఉన్నావు గరుడ, పక్కకి వెళ్ళిపో అని పక్కకు పంపించేశారట. అలాంటి పెరుమాళ వేయించేసి ఉన్నటువంటి తెంతిరుప్పేరైకి వెళ్ళి ఆయన్ని పొందాలి అని ఆశపడుతోంది ఇదిగో ఆళ్వార్ నాయకి. ఆ వెళ్ళాలి అనుకున్నటువంటి ఆళ్వార్ నాయకిని అడ్డుకించేటువంటి వాళ్ళు అదిగో నువ్వు ఏ ప్రయత్నం చేసినా ఆయన ఉపాయం అని భావిస్తాడేమోనమ్మా, కాబట్టి నువ్వు వెళ్ళకూడదు, నీ స్వరూపానికి ఇది విరుద్ధమైనటువంటి కార్యం, కాబట్టి నువ్వు వెళ్ళకూడదు అని నిర్బంధిస్తూ ఉంటారు తల్లులు చెలికత్తెలు. వాళ్ళతో ఏం చెప్పారు? మీ అంతటా మీరు దిగబెడితే ఆనందం, మీరు దిగబెట్టకపోతే నేను ఎలాగైనా వెళ్ళేదే, అలా దిగబెడితే మీ పరువు నిలబడుతుంది, ఇలా వెళ్ళిపోతే అందరు నన్ను గురించి అనుకుంటారు, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, ఇదిగో ఆయన నా హృదయంలో పుళ్ళై కరాగిన ఆస్తై కాణి, ఇలా గరుడ వాహనారూఢుడై విహరిస్తూ ఉన్నటువంటి ఈ విధానాన్ని చూడండి. ఎన్సొల్లి సొల్లుగే అన్నయ్య మీరుగా, మీకు ఈ విషయంలో నేను ఏం చెప్పమంటారు? ఆయన్ని మరిచిపో అనేది మీ వాదన. ఎలా మరువమంటారు? నా హృదయంలో ఆయనలాగా గరుడాళ్వార్ల మీద వేయించేసి విహరిస్తూ ఉంటే. అలాంటి స్వామిని సేవించడం కోసమని శ్రీబేరం అనేటువంటి ఊరికి బయలుదేరి వెళ్ళారు ఆళ్వార్లు.
అక్కడ ఉన్నటువంటి పెరుమాళ్ళు మకర కుండల భూషణ ఆయుధగల్. ఆయనకు గుణం, ఆయన గొప్ప అందగాడు. ఆ సౌందర్యాన్ని అనుభవించడానికి ఆళ్వార్ నాయక్ యొక్క అన్ని ఇంద్రియాలు వెళ్ళిపోయాయి. అదేమిటో చూసొస్తానని బయలుదేరి వెళ్ళినటువంటి ఆళ్వార్ నాయక్ యొక్క మనస్సు కూడా అక్కడే ఆగిపోయింది. అలాంటి ఈ తిరువాయిమొழிలో ఏం చెప్పారో రేపటి నుంచి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 7:3లో అంటే ఈ 7:3లో తెంతిరుప్పేర ఎంబెరుమాన్ విషయంలో అనుభవాన్ని పొందుతూ ఉన్నారు ఆళ్వార్లు. అది విషయం. ఆళ్వార్ ఎంబెరుమానా